నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 73వ పేజీలో ఉన్న నీటి అందాలు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మని చూడండి అమ్మా, అందులో ఏమేం కనపడుతున్నాయి? అక్కడ ఒక జలపాతం ఉన్నది. కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆకాశంలో హంసలు ఎగురుతున్నాయి. అక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉన్నది. పిల్లలు ఎక్కడ ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. పిల్లలు జలపాతం దగ్గర ఉన్నారు. ఒక బాబు నీటిలో ఈత వేస్తున్నాడు. మిగతా పిల్లలందరూ కూడా ఆ నీటిలో ఆడుకుంటూ ఆనందిస్తున్నారు. మీరు అట్లాంటి ప్రాంతాలకు ఎప్పుడైనా వెళ్ళారా అని అడుగుతున్నారమ్మా. మీరు కనుక అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఉంటే ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో మీకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి లక్నవరం చెరువు గురించి, కుంటాల జలపాతం గురించి, నాగార్జున సాగర్ గురించి వివరించడం జరిగింది. 74వ పేజీ తీయండమ్మా. లక్నవరం. లక్నవరం అంటే తెలుసా మీకు? అది విశాలమైన స్థలంలో 2 గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు. అదే లక్నవరం చెరువు. జయశంకర్ జిల్లాలోని మూలుగు మండలానికి దగ్గరలో ఉన్నది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహార స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. ఈ లక్నవరం చెరువు అనేది 2 గుట్టల మధ్య ఉందిటమ్మా. ఇది జయశంకర్ జిల్లాలో మూలుగు అనే మండలానికి దగ్గరలో ఉన్నదిట. ఇది అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సుందరమైన విహారయాత్ర స్థలంట. అందరూ విహారయాత్రలకు వెళ్తుంటారు కదండి. ఇలాంటి వాటికి ఎక్కువగా వెళుతుంటారన్నమాట. ఎందుకంటే అడవిలో ఉంది. అడవిలో ప్రకృతి ఎంతో సౌందర్యంగా ఉంటుంది కదా. 2 గుట్టల మధ్య కూడా ఉంది. ఇది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి అయితే 212 కిలోమీటర్ల దూరంలో ఉందిటమ్మా. వరంగల్ నుంచి అయితే 75 కిలోమీటర్ల దూరంలో ఉందిట. ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. ఈ చెరువు నీటి వల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. దీంతో పాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పటి నుండి లక్నవరం సందర్శకులతో కళకళలాడుతున్నది. ఈ చెరువుని కాకతీయ రాజులు తవ్వించారటమ్మా. ఇది ఎక్కువ వాన నీళ్ళని నిలువ చేసి ఉంచేటువంటి పెద్ద చెరువుట. కొన్ని వేల ఎకరాల భూమి కూడా ఈ చెరువు నీటి వల్లే సాగులోకి వస్తున్నదిట. ఈ చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయమ్మా? 13 ద్వీపాలున్నాయట. ఈ ద్వీపాలని చూడటానికి సందర్శకులు వస్తుంటారు. కాబట్టి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఏం చేసిందిట? 3 ద్వీపాలని కలుపుతూ రోప్వేని ఏర్పాటు చేసిందిట. దాంతోపాటు ఇంకా పర్యాటకులని ఆకర్షించటం కోసం ఆ చెరువులో ప్రయాణం చేయటానికి బోటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించిందిట. అప్పటి నుండి ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా రావటం మొదలుపెట్టారట. కుంటాల. ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు. ఈ జిల్లాలో సహజ సిద్ధమైన అడవులతో పాటు అందమైన జలపాతాలున్నాయి. మన రాష్ట్రంలోనే
అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉన్నది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కండెం నదిపై ఉన్నది. పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసమున్నట్లు చెబుతారు. అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు. రాను రాను దీనిని కుంటాలాగా పిలుస్తున్నారు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్కు వెళ్లే 44వ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు 145 అడుగులు అంటే 45 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని తెలంగాణ కాశ్మీరం అని పిలుస్తూ ఉంటారటమ్మా. ఈ జిల్లాలో సహజ సిద్ధమైనటువంటి బోళ్ళన్ని అడవులతో పాటు అందమైన జలపాతాలు కూడా చాలా ఉన్నాయట. అన్నిటికంటే మన రాష్ట్రంలో ఎత్తైనటువంటి జలపాతంగా పేరు పొందిన ఈ కుంటాల జలపాతం కూడా ఇక్కడే ఉందిట. ఇది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కండెం నదిపై ఉందిట. ఇది పూర్వం శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడ నివాసం ఉండేది అని కథ ఉందిట. అందుకని మొదట్లో దీన్ని కుంతల అని పిలిచేవారట. అది రాను రాను ఏమైందిట, కుంటాల అని పిలుస్తున్నారట ఇప్పుడు. ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్కు వెళ్లేటువంటి 44వ జాతీయ రహదారి మీదున్న నేరడిగొండ మండలం కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందిట. ఇది దాదాపు 145 అడుగుల ఎత్తులో ఉంటుందిట ఈ జలపాతం. చిత్రంలో చూడండి ఎంత అందంగా ఉందో. ఈ జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు ఉన్నాయి. ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉంది. అందులో పురాతన శివలింగం ప్రతిష్టమై ఉన్నది. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడి గిరిజన ప్రజలు పూజలు నిర్వహిస్తారు. అందమైన అడవుల మధ్య ఉన్న కుంటాల జలపాతాన్ని చూడడానికి మన రాష్ట్రం నుండే కాక దేశ విదేశాల నుండి కూడా చాలా మంది పర్యాటకులు వస్తారు. ఈ కుంటాల జలపాతం పక్కనే లోతైన నీటి గుండాలు కూడా ఉన్నాయటమ్మా. ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉందిట. ఆ గుహలో ఒక పురాతనమైనటువంటి శివలింగం ప్రతిష్ఠించబడి ఉందిట. ప్రతి శివరాత్రి రోజు ఏం చేస్తారట, ఆ గిరిజనులు ఉంటారు కదమ్మా అడవిలో ఉండేవాళ్ళు, వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారట. అందమైన అడవుల మధ్య ఉన్నటువంటి ఈ కుంటాల జలపాతాన్ని చూడటానికి మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారట. నాగార్జున సాగర్ తెలంగాణలో ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం. నల్గొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. ఇక్కడి నుండి 14 కిలోమీటర్లు లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో అనేక బౌద్ధ శిల్పాలు దొరికినవి. అవి క్రీస్తు శకం 1-3 శతాబ్దాల కాలం నాటివి. వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించారు. నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. తెలంగాణలో చూడవలసిన మరొక ముఖ్యమైనటువంటిది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అమ్మా. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడంట. ఇది రాతితో నిర్మించబడి ఉన్నది. ప్రపంచంలోనే అతి పెద్దదిట ఇది. ఇది నల్గొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారట. మన తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారట. ఇక్కడి నుంచి కనుక మనం 14 కిలోమీటర్లు లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ అని వస్తుందిట. అక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేశారటమ్మా, తవ్వకాలు చేస్తుంటే అనేక బౌద్ధ శిల్పాలు దొరికాయట. అవన్నీ కూడా క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్యకాలంలో ఇట.
వాటన్నిటిని ఏం చేశారటమ్మా, ఒక మ్యూజియం ఏర్పాటు చేసి దాంట్లో పెట్టి సందర్శకులకి అందుబాటులో ఉంచారట. ఇక్ష్వాక రాజులు కూడా దీన్ని పరిపాలించారట ఈ ప్రాంతాన్ని. అప్పుడు వాళ్ళు దీన్ని విజయపురి అని పిలిచేవాళ్ళట. ఈ నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్లు గనక ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుందిట. ఇక్కడ బౌద్ధ మతానికి చెందినటువంటి నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించారని చెప్తుంటారు. నాగార్జున సాగర్ భారతదేశంలో 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాగార్జున సాగర్ విద్యార్థుల విహారయాత్రకు అనువైన ప్రదేశం. ఈ నాగార్జున సాగర్ భారతదేశంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులలో 2వదిటమ్మా. బహుళార్థ సాధక ప్రాజెక్టులంటే కేవలం అవి నీటిని నిల్వ ఉంచడానికే కాకుండా అవి పంట పొలాలకు ఆ నీటిని ఉపయోగిస్తాము, మరియు విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడతాయి. అలాంటి వాటిని బహుళార్థ సాధక ప్రాజెక్టులని అంటాము. ఇక్కడి నుంచి రోజుకి 810 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటుందిట. ఈ నాగార్జున సాగర్ అనేది విద్యార్థుల విహారయాత్రకు కూడా చాలా అనువుగా ఉంటుందిట. పక్క చిత్రంలో చూడండి అమ్మా, ఎంత బాగుందో. ఆ సాగర్లో నీరు అలా ప్రవహిస్తుంటే ఆ ప్రకృతిని చూసి ఆనందించడానికి చాలా బాగుంటుందన్నమాట. అందుకే విద్యార్థులు ఎక్కువగా విహారయాత్రలకి ఇక్కడికి వెడుతూ ఉంటారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.